బెంగాలీ అంటున్నానంటే ఒడిషా కా స్పెషల్ డిష్ పకోలా బాత్, పకారా బాత్, ఏదో ఒక బాత్. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం టేస్ట్ చేయబోయే డిష్ పేరే పకాలా బాత్. ఇందులో మనకి ఈ డిష్ ఏంటని నన్ను కూడా అడగండి, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు. దాంతోపాటు కరకరలాడే పాపడ్, అలాగే 2 అటికాయ బజ్జీ, ఆలూకా సబ్జీ అండ్ మన మెయిన్ డిష్ పకాలా బాత్ ఇచ్చారు. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఫస్ట్ అయితే అటికాయ బజ్జీ ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. వీటితో పాటు మిర్చి, కీర, ఆనియన్ కూడా ఇచ్చారు. అన్నట్టు నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్ కాబట్టి ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారు. ఫిష్ కూడా కరకరలాడుతూ చాలా బాగుందండోయ్. ఇందాక చెప్పినట్టుగా ఈ డిష్ ఏంటో తెలియక చాలా సతమతం అయ్యాను, కానీ మనకేముందిలే అని తినేసాక ఏం జరిగిందో మీరు చూడండి. మండుతున్నట్టుంది. సిగ్గా ఆ పచ్చిమిర్చి పంట తగ్గటానికి ఆలూకా సబ్జీ తిన్నానమాట. ఇది మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది. ఇప్పుడు మన మెయిన్ డిష్ పకాలా బాత్ కి వచ్చేద్దాం. పకాలా బాత్ అంటే మన తెలుగులో మజ్జిగన్నం, పెరుగన్నం లేదా గంజి అన్నం అంటాం అనమాట. ఒడిశాలో ఉన్న హ్యూమిడ్ కండిషన్స్ ప్రకారం మేజర్ గా ఈ డిష్ ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తింటారు. అందుకే ఇది అంత ఫేమస్. సో ఇప్పుడు ఇది ఎలా తినాలో నాకు తెలియపోయినా తెలియని మీకు చెప్తాను, నేర్చుకోండి. ఫస్ట్ గా ఆలూ కూరని తీసుకుని దానిపైన ఆ పచ్చిమిర్చి కూర వేసి, పాపడ్ని చితిమేసి, ముళ్ళు తీసిన ఫిష్ ఫ్రైని పెట్టి, దానిపైన చిన్న ఉల్లిపాయని పెట్టి ఆమామంటూ నవలేసి తినేయండి, అదిరిపోయింది. మీరు ఎవరైనా ఒడిషా వెళ్తే ఈ డిష్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భవ్య వ్లాగ్స్.